ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా మా ఊరైతే మునగదు. ఎందుకు అంటే మా ఊర్లో ముంచేవాళ్ళు తప్ప మునిగేవాళ్ళు లేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ముందు అన్నాను కదా, ముంచేవాళ్ళు తప్ప మునిగేవాళ్ళు లేరు అనేసి. సారీ అండి, నేనేదో సరదాగా అలా అన్నాను అంతే. మా ఊర్లో అలాంటి వాళ్ళు అయితే ఎవరూ లేరు. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం కదా, ఆ డైలాగ్ అయితే అలా గుర్తొచ్చి అయితే అన్నాను అనమాట. మా ఊర్లో వాళ్ళు చాలా మంచోళ్ళు. ఒకళ్ళకి కష్టం వస్తే మాత్రం భలేగా అర్థం చేసుకుంటారు, ఆదరిస్తారు, చక్కగా పరామర్శిస్తారనమాట. తుఫాన్ తర్వాత అయితే నేను ఫస్ట్ టైం అయితే తోటకెళ్తున్నాం. నాన్న అయితే ముందుగా వెళ్ళారు. అందుకే నేను ఈ వారకొచ్చి ఎప్పుడు ఇక్కడ ప్లేస్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఎందుకో కొద్దిగా కాసేపు రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. మా డాడీ ఎందుకమ్మా వారికి వెళ్తున్నావు, వచ్చే అంటాడు. అయితే ఇప్పుడు డాడీ లేడని చెప్పేసి అయితే కాసేపు అయితే అక్కడ నిల్చొని అయితే వీడియో తీశాను. అయితే నాకంటే ముందు వచ్చి నాన్న ఏమి ఎలగబెడుతున్నాడంటే, కటువలో ఒక రేగు చెట్టు ఉంది, దానికైతే అగ్గు పెడుతున్నాడు అన్నమాట. కొద్ది పుల్లలు అయితే ఏరుకొని వెళ్ళిపోదాము, ఎలాగైతే వచ్చాం కదని చెప్పేసి అయితే నేను పుల్లలు అయితే నరుకుతున్నా. నానైతే ఆ పనిలో ఉన్నారనమాట. తోట పని చేయించాం కదా, చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. చాలా చెట్లు అయితే ఎండిపోయినవి, అవి కోయించాం కదా, పుల్లలు అయితే అలా ఉండిపోయాయి. అలా వదిలేసినా సరే అవి పాడైపోతాయి. ఇంటికి తీసుకెళ్ళామనుకో మనకు ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి అయితే కొద్దిగా అయితే తీసుకెళ్ళిపోతున్నాం. వెనకాతల నాన్న అయితే ఖాళీగా వస్తున్నాడు ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.